శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 16 నుంచి 22 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే గురువు భాగ్యస్థానంలోకి రావడం జరిగిందో ఈ రాశి వారి యొక్క అదృష్టం ఆటోమేటిక్గా మారడం జరిగింది. ఏ ప్రయత్నం చేసినా దైవ బలం వెనక ఉండి నడిపించినట్టుగా ఈ రాశి వారి యొక్క అదృష్టం మారినట్టే మనం గమనించాలి. పర్టికులర్గా ఈ వారం అంతా కూడా రాశ్యాధిపతి కుజుడు రాశ్యందు సంచరించడం, రవి కూడా ఈ వారంలోనే ప్రవేశించడంతో దశమాధిపతిగా రవి ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో ఈ కుజుడు అలాగే రవి కలగడం వల్ల వీళ్ళు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఉద్యోగంలో చాలా నిజాయితీగా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో లేదంటే ఏదైనా బాధ్యత కలిగినటువంటి యూనిఫారం వేసుకున్నటువంటి టెక్నికల్ వర్క్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు వృత్తిలో భారం పెరుగుతుంది. అలాగే చాలా సమర్థవంతంగా వృత్తిని నిర్వహిస్తారు. కొంత అదనపు భారం కూడా మీ మీద పడుతుంది. అలాగే మీకు తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. అలాగే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఏదైనా ఒక రిటర్న్ టెస్ట్లో ఉన్న ఒక పోటీ పరీక్షలో పాల్గొన్న ఫిజికల్గా ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం అంతా బలంగా ఉంటాయి. అలాగే బుధుడు కూడా ఉండడం వల్ల నాలెడ్జ్, అలాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, తెలివితేటలు పెరగడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. అయితే ధనం సంపాదించే ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి. భూములు స్థిరాస్తులు వ్యవహారాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఇదంతా ఓకే. అంటే గురుదృష్టి పడటం వల్ల కంపల్సరిగా చాలా వరకు అదృష్టం మీ వెనక ఉండి అటు వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఉంది. చాలా వరకు ఎవరికైతే కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏదైనా ఒక సర్జరీ లాంటిది ఏమైనా అవసరం అయితే ఈ సమయంలో మీరు కంపల్సరీగా చేయించుకోవచ్చు. చాలా విజయవంతంగా ఉంటుంది కాబట్టి ఏం పెద్దగా భయపడే అవసరం అయితే లేదు. ఏదైనా కొద్ది ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నప్పుడు కొంత జాగ్రత్త ఈ రాశి వారికి కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని లగ్జరీ ఖర్చులు, కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క సుఖం కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో సమావేశం అవ్వడం కానీ, రహస్యంగా ఎవరన్నా కలుసుకోవడం కానీ, కొంత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ ఈ సందర్భంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి సరదాలు, సంతోషాలు తీర్చుకుంటారు. కొంత రహస్యపరమైన ఖర్చులు ఈ రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే 5వ స్థానంలో శనిగ్రహ వక్రగమనం వల్ల చాలా వరకు వృత్తిలో కొన్ని అనుకూలమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటి వాటిలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని వివాహ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. గతంలో కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధం లాంటివి ఏమైనా ఉంటాయి మిస్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. ప్రేమికులకి మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ తప్పనిసరిగా ఉండే అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనా కొంతమంది పుణ్యక్షేత్రాలు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కుటుంబ సమేతంగా ఏదైనా ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ, ఒక పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఒక విహారయాత్రకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే పిల్లల విషయంలో కొంత అభివృద్ధి మీకు కంపల్సరిగా కనబడుతూ ఉంటుంది. అంటే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల మీ యొక్క దైనందిన జీవితంలో మార్పులు, ఒక క్రమశిక్షణ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కుజుడిని, రవిని కూడా వీక్షించడం వల్ల చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. గతంలో విభేదాలు ఏవైనా మీ యొక్క బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఉంటే అవి సమసిపోయే అవకాశాలు చాలా వరకు ఈ ప్రభావం వల్ల ఉంటాయి. బట్ ఏదైనా పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు. విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే చాలా విషయాల్లో మాత్రం తొందరపాటు చేపడకుండా చాలా నిదానంగా వ్యవహరిస్తే మీ యొక్క సక్సెస్ చాలా వరకు ఉండే అవకాశం ఉంది. బట్ అనుకూలమైన ఫలితాల కోసం ఈ రాశి వారు ఈ వారంలో కంపల్సరిగా మంగళవారం రోజు హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ని తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వల్ల
చాలా పనులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.